కనీసం 10 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ అనమాట. ఆ టాపిక్స్ ప్రతి ఒక్కటిని కూడా మీరు కవర్ చేసినట్లయితే మీకు కొంతవరకు అందులో వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అందులో ప్రతి ఒక్క దానికి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మన సిలబస్ చూద్దాం ఒకసారి. దాంట్లో మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదేవిధంగా జాతీయ అంశాలకు సంబంధించినటువంటి మనకు ముఖ్యమైనటువంటి అంటే ఇప్పుడు బడ్జెట్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, ఈ లాస్ట్ 1 year 2 yearsలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన ఈవెంట్స్, జాగ్రఫికల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కావచ్చు, వీటిపైన కొంతవరకు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ కల్చర్ ఉంటుంది, అదేవిధంగా మనకు ఇండియన్ పాలిటీ, మనకు ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఈ 3 టాపిక్లను కలిపి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సినటువంటి ఉద్యోగాలు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఎక్కువ శాతం మనకు ఈ ప్రభుత్వాలపైన అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్టికల్స్ కూడా మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే మరింత మనము ఆ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో మనకు ఫిజిక్స్ నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైల్వే సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి అధికంగా ఫిజిక్స్ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక శాస్త్రం ఏదైతే ఉందో బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్, కేంద్ర సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవి కూడా మనకు ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు మరింత ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు రైల్వేకి సంబంధించినటువంటి సిలబస్. ఇది మనకు ఎన్టీపీసీకి సంబంధించిన CBT 1, CBT 2కి సంబంధించిన సిలబస్. అయితే మినిమం ఎలిజిబిలిటీ పర్సంటేజ్ అంటే మనకు CBT 1, CBT 2 కావచ్చు, దీంట్లో మనకు ఎలిజిబిలిటీ సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కనీసం 40% మార్క్స్ అనేది మనకు రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా 40% మార్కులు పొందాల్సి ఉంటుంది. ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు 30%, అదేవిధంగా ఎస్సీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు 30% మార్క్స్ పొందాల్సి ఉంటుంది. ఎస్టీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి 25% మార్కులు వస్తే సరిపోతుంది. ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్లో కావచ్చు మినిమం రావాల్సినటువంటి మార్క్స్. ఓకేనా? క్వాలిఫై అయినటువంటి ప్రతి అభ్యర్థికి ఉద్యోగం రాదు. కాకపోతే ఏంటంటే మనకు ఎంత పోస్టులు ఉంటుందో దానికి సంబంధించిన మెరిట్ ఆధారంగానే మనకు మెరిట్ జాబితాని తయారు చేయడం జరుగుతుంది. ఇది కేవలం క్వాలిఫై కోసం ఇచ్చినటువంటి మార్క్స్. ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఇది మనకు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీలు ఏదైతే ఉందో దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పుడు జరగనుంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు ఎగ్జామ్ యొక్క సిలబస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.